స్వయం ఉపాధి పథకం ఇది లేకపోవడం వల్ల ఒక పక్క బడుగు బలహీన వర్గాల పిల్లలు కావచ్చు, మరి కాపు కావచ్చు, మైనార్టీ కావచ్చు, బీసీలు కావచ్చు, ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్స్ లేకపోవడం వల్ల, స్వయం ఉపాధి లేకపోవడం వల్ల అందరూ ఎలా తయారయ్యారంటే వీళ్ళు బటన్ నొక్కే విధానాన్ని చూసి గంజాయికి అధ్యక్ష, మందుకి, గంజాయికి పని లేదు అధ్యక్ష, పని లేదు అధ్యక్ష, పని లేక మంత్రి గారు ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష. అధ్యక్ష 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 2014-19 వరకు ఈ పథకాలు ఏమీ పరిపాలించలేదు అధ్యక్ష. చెప్తున్నాను వినండి సార్. అధ్యక్ష వీళ్ళు నిజాలు మాట్లాడితే నేను మీతో మాట్లాడుతున్నాను అధ్యక్ష. నిజాలు మాట్లాడితే వీళ్ళకి ఎందుకు అధ్యక్ష భయము? ఎందుకు అధ్యక్ష వీళ్ళకి భయము? మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మేమైనా తప్పు మాట్లాడంటే చెప్పనండి. ఎందుకు అధ్యక్ష ఇలా మాట్లాడుతున్నారు? కాపుల ద్రోహి, బ్రాహ్మణ ద్రోహి చేస్తూ మేము మాట్లాడుతున్నాం కదా అధ్యక్ష. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నువ్వు అలాగే మాట్లాడుతున్నావు నిజంగా అధ్యక్ష కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కూర్చోమనండి నేను చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు బడ్జెట్ లో అధ్యక్ష ఇప్పుడు బడ్జెట్ లో మేము ఈబీసీ కార్పొరేషన్లకు, కమ్మ కార్పొరేషన్లకు టోటల్ అమౌంట్ ఫర్ స్కీమ్ ఒక్కసారి వినండి. వినకుండా ఏంటండి సార్? అమ్మ ఉండండి, వాళ్ళు అమ్మ వాళ్ళకి మన ఆన్సరు జీర్ణించుకోలేక ఇలా అరుస్తున్నారు. నిజాలు చెప్తున్నాం కాబట్టి అరుస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష మేము కమ్మ కార్పొరేషన్ కి అధ్యక్ష, కమ్మ కార్పొరేషన్ కి అమ్మ టోటల్ గా వచ్చి టోటల్ స్కీమ్స్ అధ్యక్ష, టోటల్ స్కీమ్స్ కి అధ్యక్ష 18 ఒకళ్ళు చెప్పండి. అరే ఒక్కళ్ళు చెప్పండి. అరే మీరు సీట్లో కూర్చొని చెప్పండి. ఒకళ్ళు చెప్పండి. మీరు సీట్లోకి వెళ్ళి ఒకళ్ళు చెప్పండి. మేడం 1 మినిట్ మీరు ఎవరు మాట్లాడండి. ఒకళ్ళు హలో డిప్యూటీ ఎల్ఓపి గారు, అప్రెడ్డి గారు మీరు మాట్లాడండి. సీట్లోకి వెళ్ళి మాట్లాడండి. మీరు సీట్లోకి వెళ్ళి మాట్లాడండి. సీట్లోకి వెళ్ళి మాట్లాడండి. మీరు సీట్లోకి వెళ్ళి మాట్లాడండి. మీరు మేడం 1 మినిట్ హలో తిరుమూర్తి గారు ఒకళ్ళు మాట్లాడండి. కూర్చోండి, అందరూ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి, అందరూ ప్లీజ్ కూర్చోండి. నువ్వు ఒక్కరు మాట్లాడుతున్నారు కదా, మాట్లాడండి. తిరుమూర్తి గారు మాట్లాడండి. అధ్యక్ష ఈరోజు మంత్రిగా మరి వారు సమాధానం అడిగినప్పుడు అరే మీరు మాట్లాడిన దానికి మీద ఏదో అభ్యంతరం చెప్తున్నారు. కూర్చోండి. చెప్పండి తిరుమూర్తి గారు చెప్పండి. మంత్రి గారు మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో డిపిడి ద్వారా డబ్బులు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే ఇచ్చినటువంటి డబ్బులు ప్రతి వాళ్ళు కూడా దుర్మార్గంగా వాటికి అలవాటు పడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరి వాళ్ళందరూ కూడా గంజాయికి అలవాటు పడ్డారని చెప్పేసి మాట్లాడేటువంటి విధానాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరి మందులందరూ కూడా ఆవిడ క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది కూర్చోండి. ఓకే కూర్చోండి, నేను మాట్లాడతాను. కూర్చోండి. మీరు కూర్చోండి. మంత్రి గారు మీరు కూర్చోండి. మీ మంత్రి గారు మీరు మాట్లాడినటువంటి మాటల్లో
జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కినప్పుడు ఆ డబ్బులతో మహిళలు కానీ ఆడ కానీ గంజాయికి అలవాటు పడ్డారనేటటువంటి ఒక మాట అయితే ఏదవుతుందో అది మీరు ఉపసంహరించుకోండి. అది రికార్డుల నుంచి తొలగించండి. అది రికార్డుల నుంచి తొలగించండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఆ డబ్బులతో మేడం గారు వినండి, వినండి మంత్రి గారు వినండి, వినండి ఆ డబ్బు పిల్లలు కూడా రేపు గంజాయికి అలవాటు పడతారు. వినమ్మా వినమ్మా ఇప్పుడు కూర్చోండి కూర్చోండి. మంత్రి గారు మీరు ఉన్నాయి ప్లీజ్ 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 మైక్లో మాట్లాడండి, మైక్లో మాట్లాడండి, మైక్లో మాట్లాడండి. మీరు మైక్లో మాట్లాడండి, వినపట్ల మైక్లో మాట్లాడండి. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి 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 ప్లీజ్ కూర్చోండి మేడం కూర్చోండి. ఎందుకు పైకి నేను మాట్లాడతానే, కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి అందరూ కూర్చోండి, అందరూ కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోబెట్టండి, నేను మాట్లాడదాం. కూర్చోబెట్టండి, మాట్లాడదాం. కూర్చోండి మీరు కూడా కూర్చోండి. ఎందుక పైకెత్తుతావు? ఎందుక ఏం పని పైకెత్తుతావు? కింద నుంచి మాట్లాడు, కింద నుంచి మాట్లాడవా, కింద నుంచి మాట్లాడు. నేను వినండి 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 అయ్యా నా వినండి వినండి. ఇప్పుడు అరే ఉండండి అయ్యా మాట్లాడు. కూర్చోండి వినండి. నేను మాట్లాడేది వినండి, నేను మాట్లాడేది వినండి వినండి. కూర్చోండి చంద్రశేఖర్ కూర్చోండి. అదే నా మాట వినండి వినండి వినండి. కూర్చోండి దయచేసి కూర్చోండి అందరూ కూర్చోండి. కూర్చోండి రెండు వర్గాలు కూర్చోవాలి, అందరూ తమ సీట్లో కూర్చోవాలి. మీ రికార్డులు పరిశీలించినారు, రికార్డులు పరిశీలించి రూలింగ్ ఇవ్వండి. మహిళా మందిని అవమానం చేసిన వైకాపా సభ్యులు సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. మంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు ఏదైనా అభ్యంతరకరం ఉంటే రికార్డు నుంచి తొలగిస్తాం. కంటిన్యూ చేయండి. ఉంటే నేను మాట్లాడలేదు అధ్యక్ష. ఉంటే అని చెప్పాను. ఉంటే మంత్రి గారు మాట్లాడిన విషయంలో ఎక్కడా ఎవరిని కూడా అసభ్యంగా మాట్లాడలేదు అధ్యక్ష. రికార్డు మీరు పరిశీలించవచ్చు అధ్యక్ష. రెండు, ఒక మంత్రి మాట్లాడేటప్పుడు సభ్యులు లేచి అవాస్తవాలు చెప్పారు అధ్యక్ష. ఇందాక మీరు ఆ పదాలని మీరు కూడా అది తిరిగి ఉచ్చారణ చేసినట్టుగా మేము గమనించాం అధ్యక్ష. వాస్తవానికి అది సత్యదూరంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే బీసీ మహిళా మంత్రి వాయిస్ రికార్డ్ కూడా తెప్పించమని చెప్పాను. వాయిస్ రికార్డ్ ఇది ఇక్కడ క్లోజ్ చేయండి, తర్వాత క్లోజ్ చేద్దాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇప్పుడు సెక్రటరీ గారు బీసీ మహిళా మంత్రి గారు వాయిస్ రికార్డు ఎటువంటి తప్పుగా
అసభ్యంగా మాట్లాడలేదు అధ్యక్ష, నేను ఇది ఏకపక్షంగా ఇటువంటిది చేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష. దీన్ని ఇంకా వాళ్ళు బుల్డోజ్ చేసుకోవడం మంచిది కాదు అధ్యక్ష. ఈ సాంప్రదాయ కరెక్ట్ కాదు అధ్యక్ష. వినండి, కూర్చోండి. నేను వాయిస్ రికార్డు రిటర్న్ రికార్డు కూడా తెప్పించమన్నాను. మనం చూసిన తర్వాత మాట్లాడదాం. అభ్యంతరం ఉంటే తీద్దాం. మీరు కంటిన్యూ చేయండి. ఏం చేయాలి చూద్దాం. చెప్పాలి అధ్యక్ష, మేము అభ్యంతరం మేము తప్పు చెప్పలేదు. వాళ్ళు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష, క్షమాపణ చెప్పాలి. బీసీ మహిళా మంత్రికి అసభ్యంగా అవమానకరంగా మాట్లాడారు అధ్యక్ష. సంఖ్యాబలంగా చేస్తారా? ఏం మాట్లాడలేదు. మహిళా బీసీ మధ్య డౌన్ డౌన్ అంటే అధ్యక్ష వాళ్ళు ఏం తప్పు మాట్లాడారు అధ్యక్ష. వాళ్ళు చేసిన తప్పులకి మహిళల మీద అసభ్యంగా మాట్లాడతారు అధ్యక్ష. క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. వాళ్ళు మంత్రి గారిని మాట్లాడండి. క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి. అరే మీరు కూర్చోండి. ఇక్కడికి ఎందుకు వస్తారు? ఎల్ఓపి గారు అమ్మా 1 మినిట్. మీ సభ్యులు ప్రతి విషయానికి పోడియం దగ్గర రావడం అనేది కరెక్ట్ కాదు. మీరు సీట్లో కూర్చొని మాట్లాడమనండి. ప్రతి విషయానికి కూడా పోడియం దగ్గర రావద్దు దయచేసి. ఎవరైతే ఆర్థికంగా ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో, అగ్రకుణాల్లో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం తాలూకా సహాయాన్ని ఏ విధంగా చేస్తున్నారు అనేది డిస్కషన్ అధ్యక్ష. ఆ నేపథ్యంలో గత ప్రభుత్వం చేసింది, ఆ డిస్కషన్ చేసుకోవడం, లైట్ రివైల్ చేసుకోవడం తప్పు కాదు అధ్యక్ష. దాంతోపాటు డీబీటీ నొక్కినప్పుడు ఇవన్నీ ఏ మాట్లాడినారని మళ్ళీ నేను రిపీట్ చేయడం కూడా సమంజసం కాదు అధ్యక్ష. నేను దాని జోలికి పోను అధ్యక్ష. కానీ గౌరవ మంత్రులు చూస్తున్నాం అధ్యక్ష, సమాధానం చెప్పినప్పుడు క్షుణ్ణంగా మీరు మీ సమాధానం చెప్పి దాంతో ఎవరైనా ఇటు నుంచి ఏదైనా ప్రొవోక్ చేస్తే అప్పుడు మీరు వచ్చి పుట్టుపర్వతాలకు వెళ్ళి మాట్లాడే అసలు మీ సమాధానమే చెప్పకుండా ఎంతసేపు ఆ రెడ్డి గారు, ఈ రెడ్డి గారు, లేకపోతే వాళ్ళు వీళ్ళని కొని ఆ మాటలు దయచేసి సంబంధం కాదు అధ్యక్ష అది. కాబట్టి దయచేసి నువ్వు కూర్చోద్దాలి మాట్లాడుతుంది నేనేముంది ఇది. కాబట్టి నేను అంటుంది ఏంటంటే సమ్మెట్ మీ రికార్డు చూడండి అధ్యక్ష, మీరు వాయిస్ రికార్డు చూడండి అధ్యక్ష. ఒకవేళ కానీ మా తరఫున మా సభ్యులందరూ తరఫున కూడా మా క్లైమ్ ఉంది అధ్యక్ష. ఏదైతే మోడర్న్ పద్ధతులు ఏవైతే వాడారో గాంధాయిని కానీ లేకపోతే ఇంకో విషయం కానీ ఈ విషయాలు కానీ వాడారో అవి ఉన్నాయి. కాబట్టి దాన్ని రికార్డులను తొలగించాలి. ఒక్క నిమిషం ఆగి, ఎందుకు తొందర? నేను చెప్పింది ఇది తర్వాత చెప్పింది ఎందుకు ఊరేసు నా తర్వాత నువ్వేగా మారుతాను మంత్రి గారు. ఇది అవన్నీ తొలగించి సంబంధిత మంత్రులకి సమన్వయం పాటించి ఇన్ ఫ్యూచర్ అలాంటి మాటలు మళ్ళీ రాకుండా ఉండాలని మీరు డైరెక్షన్ ఇవ్వాలని నా రిక్వెస్ట్. మంత్రి గారు అధ్యక్ష, ప్రతిపక్ష నాయకుడు గారు మైక్ ఉందని చెప్పేసి మేమేదో తప్పు మాట్లాడామని చెప్పేసి పైకి పంపించే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. మా మంత్రి గారు బీసీ మహిళా మంత్రి గారు ఏం చెప్పారంటే అధ్యక్ష, అది టోటల్ బడ్జెట్ 2024 అకాడమీ సపోర్ట్కి స్వయం ఉపాధి పథకం ఇది లేకపోవడం వల్ల ఒక పక్క బడుగు బలహీన పిల్లలు కావచ్చు, కాపు కావచ్చు, మైనార్టీ కావచ్చు, ఓబీసీలు కావచ్చు, ఈ స్వయం ఉపాధి లేకపోవడం వల్ల అందరూ ఎలా తయారంటే అధ్యక్ష, వాళ్ళు బటన్ నొక్కేదని చూసి వాళ్ళు కొంతమంది గంజాయికి మత్తు పదార్థాలు బానిసయ్యారు అధ్యక్ష అని అన్నారు. అంతేగాని ఈ డబ్బులు తీసుకున్నట్టు చేస్తారని అనలేదు అధ్యక్ష. ఒక్కరికి ఇస్తారు అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. చిన్నపిల్లలు ఆడవాళ్ళు కూడా గంజాయి తాగుతున్న విషయం వాస్తవం. అది నేను సభలో మా హోంమంత్రి గారు ఎగ్జాంపుల్ చెప్పారు అధ్యక్ష. మీరు మా బీసీ మహిళా మంత్రిని మీరు డౌన్ డౌన్ అసభ్యంగా మాట్లాడిన దానికి మీరు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. మీరు చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ శిరోముండరాలు చేసి చంపి డోర్ చేసిన లేవు అధ్యక్ష. మీరు కూడా పెద్ద మనుషులు మాట కరెక్ట్ కాదు అధ్యక్ష. దళితుల శిరోముండాలు, దళితులు చెప్పి డోర్ డెలివరీ చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి నీతులు చెప్తే మేము వింటారు లేవు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఎలా చేస్తారండి? మంత్రి గారు మాట్లాడండి. అధ్యక్ష ప్లీజ్ కూర్చో. ప్లీజ్ కూర్చో. వాళ్ళు మాట్లాడతారంటే వాళ్ళకి అవకాశం ఇవ్వండి అధ్యక్ష. లేదంటే అధ్యక్ష నేను చెప్పింది ఏమంటే అధ్యక్ష, అధ్యక్ష
అధ్యక్ష మాట్లాడతారేమో మాట్లాడమని అధ్యక్ష. నేను కూర్చోమంటే కూర్చుంటాను అధ్యక్ష. మీరు కూర్చోండి. మహిళ ఒక బీసీ మహిళ మంత్రి మాట్లాడుతుంటే ఇలా మాట్లాడితే వీళ్ళకు మహిళ అంటే కూర్చోండి. అరుణ్ గారు కూర్చోండి. మహిళలన్న గౌరవం లేదు కనపడుతుంది కదా అధ్యక్ష. మీరు కూర్చోవాలి. ఎలాగో వాళ్ళ మహిళలంటే గౌరవం లేదు, కూర్చోండి. తల్లన్న గౌరవం లేదు, కూర్చోండి. చెల్లెన్న గౌరవం లేదు. కూర్చోండి. మంత్రి గారు మాట్లాడండి.